వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఓకే, మరి లేట్ చేయకుండా ఈరోజు మన రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి. అది కూడా నేను చేయట్లేదు, మా మమ్మీ స్టైల్లో మా మమ్మీ ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. డాడ్ అయితే మార్నింగే ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ మార్కెట్కి వెళ్ళి వాటిని అయితే నీట్గా వాష్ చేస్తున్నారు. ఆ ఫిషెస్ పైన బ్లాక్ది ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేస్తారు. అలా తీసేయడం వల్ల నీచు వాసన ఏమీ ఉండదు. మంచిగా క్లీన్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫిష్ మ్యారినేట్ చేయడానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవడానికి అయితే అన్నీ కట్ చేసుకున్నాను. ఏంటంటే ఆనియన్, ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, మెంతులు, ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీలోకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి కడిగి. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకునేవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతే స్మెల్ వస్తుంది, మాడినట్టు. ఓకే, మరి ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మంచి ఫైన్ పేస్ట్ లాగా మంచిగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా మమ్మీ చేసే ఫిష్ పులుసులో అయితే ఇదే మెయిన్ పేస్ట్ అండి. ఇది వేయడం వల్ల అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఇందాక వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం, అంటే మీరు తినేంత వేసుకోండి. మేము ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి మంచిగా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఫిషెస్కి పట్టే అంతలా కలిపేసుకున్న తర్వాత కాసేపు ఒక 10 మినిట్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంతకీ మీకు ఫిష్ పులుసు అంటే ఇష్టమా, ఫ్రై అంటే ఇష్టమా? నాకైతే ఫ్రై అంటే ఇష్టం. ఫ్రై కోసం అయితే కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఎలాగో ఫిష్ పులుసు చేస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు ఎందుకని ఈవినింగ్ ఫ్రై చేసుకుందామని చెప్పి పీసెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మరొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మేము ఆ పేస్ట్లో వేసాం కాబట్టి స్కిప్ చేశాను, లేదంటే మొత్తం అల్లం వాసన వస్తుంది అని వేయలేదు. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. పసుపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్లో మాత్రం గరిటె పెట్టి తిప్పకూడదు. ఇవి ఫ్రై అయిపోయే లోపు అయితే మనము చింతపండు రసం చేసుకుందాం పదండి. చింతపండు గుజ్జు నుంచి రసాన్ని వేరు చేసుకోవాలి. వేరు చేసేసుకున్న తర్వాత అదే గిన్నెలో వేసుకున్నాం మేము. అంటే అందులో మసాలానే ఉంది కదా, టేస్ట్ బాగుంటుందని చెప్పి అందులోనే వేసుకున్నాము. ఇక్కడైతే రసం తీయడం అయిపోయింది. ఇప్పుడైతే ఆ ఫిష్ పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫిష్ పీసెస్ అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి వస్తుంది. చెప్పాను కదా, అసలు గరిటె మాత్రం పెట్టకూడదు. గరిటె పెడితే మొత్తం పీసెస్ గుజ్జు అయిపోతాయి, మన కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఒక క్లాత్ పట్టుకొని ఇలా తిప్పాలి, గిన్నెను పట్టుకొని. చూసారు కదా, పీసెస్ పైన అయితే ఆయిల్ తేలింది, అంటే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఇందాక మనము తీసి పెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి క్లాత్తో తిప్పేసుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెడితే అది ఎక్కువగా కుక్ అయ్యి గుజ్జు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకున్నాం. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతుంది. ఈ టైంలో అయితే కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అంటే మాకు ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. కొత్తిమీర ఎక్కువ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోండి. మాకు కరివేపాకు వేస్తే టేస్ట్ నచ్చదు కాబట్టి మేమైతే ఓన్లీ కొత్తిమీర వేసుకున్నాము. చూసారా, కర్రీ అయితే రెడీ అవ్వడానికి వస్తుంది. ఇంకా కాసేపు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. చేపల పులుసు మాత్రం చేసిన రోజు కంటే ఒక రోజు తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తిన్నాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.